ఏ మీటింగ్ అండి? మొత్తం టోటల్గా దిల్ రాజు గారు, దాము గారు, భరతభూషణ్ గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు ఆరుగురు కూర్చొని ఒక్కొరికి వచ్చి దాన్ని ఏదో మీటింగ్ రేపు మార్నింగ్ కల్లా నేను నిర్మాతలతో మాట్లాడి చెప్తానని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇది చిరంజీవి గారు పాత్ర. చిరంజీవి గారికి ఆయన టైం వేస్ట్ చేసి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం. సార్ ఇది ఏదో ఒక పెద్ద మనిషి ఉండకపోతే అవ్వదు, ఒక పెద్ద మనిషిగా మీరు ఉండండి, దయచేసి ఇక్కడ కొంచెం చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, అందుకని కొంచెం మీరు మాకు పెద్ద మనసుతో మీరు అందరూ వాడు కొంచెం ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది మేము కాదండి, పెద్ద సినిమా నిర్మాతలు ఫస్ట్ మేము వెళ్తే ఆ తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వెళ్తే అందరి కోసం ఆయన టైం స్పెండ్ చేసి మన ఇండస్ట్రీ కష్టాలుంటే నేను ఉంటాను, ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు నేను ఉంటాను అని చెప్పినందుకు ఆయన దగ్గరుండి 3 రోజులు కూడా ప్రతిదీ కూడా మహారాష్ట్ర రేట్లు ఎంత, కర్ణాటక రేట్లు ఎంత, తమిళనాడు రేట్లు ఎంత అన్నీ తీసుకొని మొత్తం దానికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా చేసి అది దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత అనుకోకుండా మరుసటి రోజు గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం, గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగాయో ఏంటేంటో అవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ప్రొడ్యూసర్సే. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడడం జరిగిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఓపికగా కూర్చొని రాత్రి 11 గంటల దాకా ఇద్దరిని ఒప్పించి మాట్లాడి ముందు షూటింగ్స్ చేయండి అని షూటింగ్స్ జరపడానికి అందరినీ యునానిమస్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో 100% ధన్యవాదాలు లేబర్ కమిషనర్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి. కానీ నాకు ఇక్కడ ఒక్క మాట నేను అక్కడ కూర్చున్న పెద్దలను అడుగుతున్నా, సార్ మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీగా గుర్తించలేదు, ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్నవాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి, మాకు 5వ షో పర్మిషన్ ఇవ్వండి, 2.5 షో మీరు జీవో పాస్ చేయండి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు జీవో పాస్ చేసిన జీవోనే అమలు చేయట్లేదు కనుక దయచేసి తెలంగాణలో ఒక 1 మ్యాన్ షో అయిపోయింది. తెలంగాణలో 3 ఆఫీసులు పెత్తనం వెళ్తున్నారు, 3 ఆఫీసులు మాత్రమే తప్ప 4వ ఆఫీసు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక సింగిల్ ఆర్మీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా బతకట్లేదు. 300 రూపాయలు పెద్ద సినిమా చూడాలి, 300 రూపాయలు చిన్న సినిమా చూడాలంటే రావట్లేదు. ప్రతి గురువారం నాడు రేట్లు క్యూబుల్ డబ్బు కడుతున్నాం, శుక్రవారం నాడు ఏడుస్తూ వెళ్తున్నాం. దయచేసి మా ఏడుపుని చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది తెలంగాణ దాకా మాకు మీరు అర్థం చేసుకొని, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని చిన్నవాళ్ళని బూచిగా చూపించడమే తప్ప మా కష్టం చూడరు వీళ్ళు. ఈ పెద్ద నిర్మాతలు 5గురు ఎవరైతే ఉన్నారో మేము కనబడం వాళ్ళకి, మా 5వ దాంట్లో ఏదైతే మాకు పెడతారో మాకు ఇవ్వరు. దయచేసి మీరైనా చూస్తారని, మీరు చేస్తారని, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇస్తారని, అలాగే దయచేసి మాకు రేటు 100 రూపాయల రేటే పెట్టాలి, పాప్కార్న్ కానీ ఏదైనా 50 రూపాయల లోపే ఉండాలి. దయచేసి మీరు చేస్తారని త్వరలోనే మేమందరం చిన్న సినిమా నిర్మాతలందరం తమ దగ్గరికి వచ్చి మేము కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారికి చెప్పి మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారితో కూడా మాట్లాడించి మా కష్టాన్ని మీకు చెప్పుకుంటాం. మీరు ఎలాగైతే యూనియన్లో దయచేసి మీరు పాలుపంచుకున్నారో మా కష్టాన్ని కూడా మీరు పాలుపంచుకుంటే వారానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు సార్. మేము నెలకి నేను రిలీజ్ అయ్యేది 50 సినిమాలు సార్. మొత్తం సంవత్సరానికి రిలీజ్ అయ్యేది యావరేజ్లో మా 250 నుంచి 300 సినిమాలు సార్. ఈ 250-300 సినిమాలు క్యూబ్ డబ్బులు, యూఎఫ్ఓ డబ్బులు, పబ్లిసిటీ డబ్బులు కూడా రావట్లేదు. మేము ఈరోజు కార్మికుని కాపాడుతున్నామంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు ఇండస్ట్రీ ఉంటుందంటే ఈ చిన్న సినిమాలే, ఈరోజు నెల రోజులు థియేటర్లో మూతపడకుండా రన్ అవుతున్నాయంటే ఈ చిన్న సినిమాలే. కనుక ఈ చిన్న సినిమాని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సినిమాటోగ్రఫీ మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అలాగే లోకేష్ గారు దయచేసి మీరు ఎంతసేపు పెద్దవాళ్ళు వస్తుంటే మీరు మెమోరాండం తీసుకోవడం కాదండి, చిన్నవాళ్ళని కూడా పిలండి, మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది చిరంజీవి గారిని కూడా అడగండి సార్.
మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. మీరు 700 రూపాయలు టికెట్ పెంచడం సింపుల్ కాదు సార్. మీరు 100 రూపాయలు టికెట్ పెంచి జనాలు రావడానికి థియేటర్ను బతికించండి, థియేటర్ దేవాలయాన్ని ఉంచండి, థియేటర్ను ముయ్యకండి సార్. థియేటర్ మూతపడే పరిస్థితి తేవద్దండి. థియేటర్ నిలబడాలి, థియేటర్ని కాపాడాలి. థియేటర్ ఉంటేనే మనం ఉండేది. కనుక సింగిల్ స్క్రీన్లోని 20% ఆక్యుపేషన్ సేమ్ నేను తెలంగాణ ఏది అడిగాను మిమ్మల్ని అదే అడుగుతున్నా. మాకు జీవో ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఉన్న జీవోని అమలు చేయండి. 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికుడి బాధ అవ్వచ్చు, మా బాధ అవ్వచ్చు. చిన్న సినిమా నిర్మాత కార్మికుడు లాంటి వాడే. కనుక దయచేసి సినిమా ఫ్యాషన్ అండి. ఈ సినిమా అనేది ఒక పిచ్చి అండి. కంపల్సరీ తీయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మా బాధను అర్థం చేసుకొని మీరు పెద్దవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తే మీరందరూ గేట్లు తెరిచి మీరు మెమోరాండం ఇస్తున్నారు, కరెక్టే సార్. వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? రేట్లు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతుంది రేట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇచ్చాం సార్. డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాని బతికించండి, చిన్న సినిమాని నిలబడియండి, చిన్న సినిమాని చంపకుండా 5వ షో 2:30 షో మా మెస్టర్న్ షూట్ మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలు అందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను మీ చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను వినండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి, కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, కార్మికులు కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్ కావాలి, కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 year అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేశారు. మనం 1.5 year అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్. రిక్వెస్ట్ ఏంటంటే సార్, విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు, ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతానికి చూసుకోవాలి. అలాగే తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పోటీగా డెవలప్ అవ్వాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే 32% ఇన్కమ్ తెలంగాణ నుంచి వస్తుంది. కనుక మనకి ఇన్కమ్ వస్తుంది 68%. కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. 1.5 year అవుతుంది. రండి అంటే రారండి అంటే రారండి, సెటిల్ అయిపోయారు ఇక్కడ తెలంగాణలో. కనుక దయచేసి మనం అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది సార్. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలలోపు ఇవన్నీ కట్టి ఇండస్ట్రీ డెవలప్ చేసి కొంత షూటింగ్ అక్కడ జరగాలి, కొంత షూటింగ్ ఇక్కడ జరగాలి. 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి, 2 రాష్ట్రాల్లో కార్మికులు బతకాలి, 2 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, 2 రాష్ట్రాల్లో ఇన్కమ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అనేది 2 రాష్ట్రాల్లో బతకాలి. దయచేసి నేను అదే చెప్తున్నాను సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే టోటల్గా పెద్ద ఆయన 3 రోజులు 4 రోజులు ఆయన టైం వేస్ట్ చేసి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఆయన మాట్లాడమని, ఆయన చెప్పమని రిక్వెస్ట్ అన్నా మీరు చూడండి అన్న, మాకు ఈగోలో ఆయన మాట్లాడిన వ్యక్తులము. మరి మీరు కానీ అంత అయిపోయినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ మీరు చేసి, అన్న ఇగో కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం, ఇదిగో మన ఇండస్ట్రీ అంతా షూటింగ్ ఈ విధంగా జరిగింది, ఇగో ఈ విధంగా జరిగిందన్న, ఇదిగో మీరు కమిషనర్ గారితో ఒక్కసారి మాట్లాడిన, మీకు ఇలాగ అయిపోయింది, ఇలా చేస్తున్నాను, ఒక్క మాట మీరు చెప్పుంటే, ఆయన కోసం మీరు థ్యాంక్స్ చెప్పుంటే. కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, మనకు సుఖమైనప్పుడు మాత్రం మనం వదిలేస్తాం. అందుకేనే ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి వదిలేసింది ఆయన రాజకీయం. ఈ కుళ్ళి రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాల్లో నేను ఉండను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి రాజకీయాల నుంచి వద్దు అనుకుంది అందుకే చిరంజీవి గారు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని తెలుసు. ఈ సినిమాలో అంతకన్నా రాజకీయాలు ఉంటాయి. అవసరమైతే మనం కాళ్ళు పట్టుకుంటాం, అవసరం లేకపోతే కాళ్ళు ఎగరేస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే కొంతమంది చేసిన ఈ బాధ అనిపిస్తుంది.
ఆయన నన్ను తిట్టినా పర్లేదు, కానీ బాధ అనిపిస్తుంది అది. ఎందుకంటే ఒక మనిషిని మనం కావాలని మనం పెట్టి మళ్ళీ మనిషిని పట్టించుకోకుండా వెళ్తే ఎలాగుంటుంది అనేది ఆ బాధ నాకు ఉంటుంది. అందుకే నేను ఈరోజు మాట్లాడాలి, ఆయన నన్ను ఏమన్నా పర్లేదు మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అవకాశవాదం రాజకీయం చేయకూడదు, అవకాశవాదం కాదు. అవసరమైనప్పుడు మనం ఆ ఇంటి గడప తొక్కాం, అవసరం తీరిపోయినప్పుడు మనం ఇలాగ అటు వెళ్ళిపోకూడదు. కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో, నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా, మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మిరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకి అగాధం వచ్చినప్పుడు పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మన చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా, ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అదే. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు ఇది. నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు, మాకు తెలియదు రాజకీయం. మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నా, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరు కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు. తీస్తే తీయొచ్చు, తీగిపోవచ్చు. నేను 100% నాకు లాభం లేనిదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, 5వ షో కావాలి, 20%